హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. సంక్రాంతికి ఇంటికి వెళ్ళామని వీడియో అప్లోడ్ చేశాను కదండి, దాని కంటిన్యూషన్ అండి. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే చూసేసేయండి. నేను మీకు ఈ వీడియోలో భోగి పిడకల గురించి, మా నాన్నగారు కైట్ ఎలా చేశారు పిల్లలకి అన్న దాని గురించి అప్లోడ్ చేశానండి. మేము రాకముందే మా అమ్మగారు మా కోసం, మా పిల్లల కోసం భోగి పిడకలు అయితే 2 చెట్లకైతే ఒక చెల్లి సాయంతో వేశారని చెప్పాను కదా. ఆ వీడియో షార్ట్స్లో ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. తర్వాత మేము వెళ్ళిన తర్వాత అవైతే తీసి వెనకాల కూడా ఆరబెట్టాము. ఆరబెట్టిన తర్వాత దండలు అయితే గుప్పాము. ఆ రోజు మా చెల్లెళ్ళు అయితే రాలేదు కాబట్టి భోగి రోజున అవి వేయలేకపోయారు పిల్లలు. ఆ నెక్స్ట్ డే మా అమ్మగారు అయితే మా పిల్లలని అందరినీ రెడీ చేయించి 3 దండలు తీసుకుని వెళ్ళి మా మా అమ్మగారు పిల్లల చేత వేయించడానికి అయితే భోగిమంట దగ్గర తీసుకెళ్లారు. అప్పటికే భోగిమంట సగం అయిపోయింది, ఇంకొంచెం ఉంది. అయినా పర్వాలేదని చెప్పేసి పిల్లల చేత భోగిమంటలో పిడకల దండలు అయితే వేయించేశారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మేము ఎప్పుడో చిన్నప్పుడు చేసేవాళ్ళం, తర్వాత అయితే చేయలేదు. ఇప్పుడు మా పిల్లల చేత మా అమ్మగారు అలా చేయిస్తుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఈ సంక్రాంతి పండుగ మేమైతే చాలా చాలా హ్యాపీగా చేసుకున్నాము. తర్వాత అయితే ఈ కాటికాపురు అయితే డబ్బులు అయితే అడిగారు వచ్చి, ఆయన కూడా డబ్బులు మా పాప చేత ఇప్పించి పంపించాము. తర్వాత భోజనాలు అయితే మా అమ్మగారు బిర్యానీ చేశారు, చికెన్ కూడా వండారు. సో పిల్లలకి అవన్నీ బయట అనమాట, మా హాల్ బయట అనమాట. అరటాకులు కోసుకొచ్చి అరటాకుల్లో పెట్టి అంతా హాయిగా అందరం కూర్చొని తినేసాం. ఫస్ట్ పిల్లలకి, నాన్నగారికి, ఆంటీకి పెట్టిన తర్వాత మేము కూడా తినేసాము. పిల్లలు చూడండి సరదాగా బయట కూర్చొని ఎంత సరదాగా అరటాకుల్లో ఎంత హ్యాపీగా తింటున్నారో. ఇలా తినేది ఎప్పుడు పండగల టైంలోనే కదా, ఎప్పుడో కానీ తినాం కదా. సో వాళ్ళు కూడా చాలా ఎంజాయ్గా హ్యాపీగా కూర్చొని తింటున్నారు. మా అమ్మగారు కింద కూర్చోలేరు కాబట్టి స్టూల్ మీద కూర్చొని తింటున్నారు. ఆ రోజే కాదండి, ఆ 3 days కూడా మేము బయటే కూర్చొని చాపేసుకుని అలా అరిటాకులు తెచ్చుకుని పండుగను చాలా బాగా చేసుకుంటూ ఎంజాయ్ చేసాము. మా నాన్నగారు బయలుదేరి బయటకు వెళ్ళిపోతుంటే పిల్లలు సరదా పడి కైట్ చేయమన్నారు, కైట్ తీసుకురమ్మన్నారు. అలా కదమ్మా నేను చేస్తాను చూడండి అని చెప్పేసి పిల్లలతో పాటు కూర్చుని మా నాన్నగారు కైట్ చేస్తూ ఉన్నారు. అప్పుడు చిన్నప్పుడు మా నాన్నగారు వాళ్ళు అలాగే చేసుకునే వాళ్ళంట. ఇప్పుడు మామూలు కవర్స్తో వచ్చేసినాయి, కవర్తో చేయనా అంటే లేదు ఇలా కూడా చేసుకుంటారు, నేను చేసి చూపిస్తాను ఆగమ్మ నీకు అని చెప్పేసి వాళ్ళతో పాటు కూర్చుని చేశారనమాట. వాళ్ళు కూడా మా నాన్నగారికి అలాగే హెల్ప్ చేశారు. అన్నం మెతుకులతో గమ్ము టయానికి లేదు, సో అన్నం మెతుకులు అప్పుడు అదే పెద్ద గమ్ము. 90s వాళ్ళకి చిన్నప్పుడు ఏదన్నా పేపర్ చిరిగిపోయినా ఏదైనా అంటించుకోవాలని అనుకున్నా గబా వంటగదిలోకి వెళ్ళి తీసుకొచ్చి అన్నం మెతుకులతో అంటించుకునే వాళ్ళం. గుర్తుందా మీకు కానీ గుర్తుంటే మీరు కానీ అలా చేస్తుంటే లైక్ చేసి కామెంట్ చేసేయండి. అలానే ఇప్పుడు నాన్నగారు అన్నం ముద్ద తీసుకురమ్మని చెప్తే తీసుకొచ్చాను. మా పిల్లలకు కూడా పని చెప్పారు, ఇలా చేయండి అని, ఇలా దానికి రాయండి అని చెప్పేసి. ఈలోపు మా నాన్నగారు ఈయన పొలంలో అతికించేశారు. అది కట్టేసిన తర్వాత పిల్లలు అవి ఇస్తుంటే చిన్న పేపర్ ముక్కలు అవి దానికి అతికించేస్తున్నారు. కైట్ ఎలా చేశారంటే ఒక 3 ఇనుపులలు తీసుకురమ్మని చెప్పారు. తీసుకొచ్చిన తర్వాత ఒక రెండు ఇనుపులని ప్లస్ షేప్లో థ్రెడ్తో టై చేశారు. తర్వాత ఇంకొక ఇనుపుల్ని ఇలా రౌండ్ హాఫ్ సర్కిల్లో బెండ్ చేసి దాన్ని కూడా ప్లస్ షేప్ ఉన్న ఈనుపులకైతే టై చేశారు. టై చేసిన తర్వాత ఆ పెద్ద పేపర్ మీద పెట్టి చిన్న పేపర్ ముక్కలకి రైస్ అతికించి దానికి అతికించేశారు. అతికించేసిన తర్వాత థ్రెడ్ ఇమ్మని చెప్పేసి అడిగి థ్రెడ్ తీసుకుని కరెక్ట్గా మిడిల్ ఆఫ్ ద కైట్కి అది టై చేశారనమాట. దానికి ఒక తోక తగిలించారు. తగిలించిన తర్వాత మా పిల్ల ఆనందం చూడండి, రెడీ అయిపోయింది. ఇంకా చూసుకో కేరింతలు వేసేస్తుంది. మా నాన్నగారు నన్ను అడుగుతున్నారు ఎక్కువ థ్రెడ్ ఉంచినమ్మా చిన్న థ్రెడ్ ఉంచినా అంటే నేను అని చెప్పాను, చిన్న థ్రెడ్ ఉంచినాను ప్రస్తుతానికైతే తల్లిగడికి రాదు కదా అని చెప్పేసి చిన్న థ్రెడ్ కట్టేసి ఉంచారు. ఆ బండిల్ కూడా చేత్తో పట్టుకోమని చెప్పారు. ఇంకా పిల్లలిద్దరూ కలిపి గ్రౌండ్కి వెళ్ళిపోయారు. దాంతో కుస్తీ పడుతున్నారు అనమాట. చూడండి ఎలా కుస్తీ పడుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.